హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో రస్పతి అనే వ్యక్తిని చూపిస్తారు. రస్పతి అమ్మా, నాన్న కారులో గొంతు కోయబడి చనిపోయి ఉంటారు. ఆ జ్ఞాపకాలే ఇతన్ని రోజూ వెంటాడుతూ ఉంటాయి. తర్వాతి రోజు రాత్రి రస్పతి పడుకున్నప్పుడు అతనికి తన తల్లి వాయిస్ వినపడుతూ ఉంటుంది. బెడ్ మీద నుంచి లేచి రస్పతి హాల్లోకి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడే బయట మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అతనికి కిటికీ బయట ఒక భూతం నీడ కనిపిస్తుంది. అయితే ఇది అతనికి వచ్చిన కల. ఆ తర్వాత తనకు తాను ధైర్యం చెప్పుకొని పడుకుంటాడు. మరుసటి రోజు రస్పతి బస్సులో స్కూల్‌కి వెళ్తుంటాడు. అప్పుడు బస్సులో కళ్ళు మూసుకుంటే తనకి మళ్ళీ తన తల్లిదండ్రులు కాపాడండి, కాపాడండి అంటూ అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. అయితే అతను మొదటి నుంచి తన స్కూల్ క్లాస్ రూమ్‌లోనే ఉన్నాడు. ఇదే రోజు స్కూల్‌కి ఒక అమ్మాయి వస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఫస్ట్ రోజు స్కూల్‌కి వచ్చిన ఆ అమ్మాయి రస్పతిని అదో రకంగా చూస్తుంది. ఇంటర్వెల్‌లో మళ్ళీ రస్పతి తన తల్లిదండ్రుల ఆత్మను చూస్తాడు. భయంతో తన కంట్లోంచి నీళ్లు వస్తాయి. అప్పుడే వులన్ అనే అమ్మాయి వచ్చి తన చేతిని పట్టుకుంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత బస్‌లో తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు వులన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి తన భుజాలపై పడుకుంటాడు. రస్పతి తనను లేపాలి అని అతని తలను ముట్టుకుంటాడు. వెంటనే అతను హాస్పిటల్‌లో ఒక రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ ఒక భార్యాభర్త ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న వాళ్ళ కొడుకు దగ్గర బిక్కుబిక్కుమని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ భార్యాభర్త వెనక్కి తిరిగి చూస్తారు. ఆ వ్యక్తి బస్సులో రస్పతి పక్కన కూర్చొని ఉంటాడు. రాత్రి రస్పతి మళ్ళీ ఒక భయంకరమైన కల చూశాడు. అందుకని తన తాత ఇచ్చిన మాలిష్‌ను నేను తన మెడ దగ్గర పూసుకొని పడుకుంటాడు. అతనికి రాత్రి ఒక చల్లటి గాలి వస్తుంది. రస్పతి మళ్ళీ మేల్కొంటాడు. కళ్ళు తెరిసి చూసేలోగా అతను మంచంతో పాటు ఒక భయంకరమైన అడవిలో ఉంటాడు. అతను ధైర్యం తెచ్చుకుని మంచం దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అప్పుడు అతనికి ఒక చెట్టులో ఇరుక్కున్న మనిషి తల కనిపిస్తుంది. రస్పతి దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఆ బస్సులో కనపడిన వ్యక్తే ఈ వ్యక్తి. రస్పతి భయపడి వెనక్కి వెళుతూ ఉంటాడు. అప్పుడు ఒక మహిళ వచ్చి అతని చెయ్యి పట్టుకుని ఇక్కడి నుంచి పారిపోమ్మని చెప్తుంది. అప్పుడే అతనికి ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట విని చెట్టులో ఇరుక్కున్న వ్యక్తి భయంకరంగా అరుస్తూ పైకి లేస్తాడు. వెలుతురు వస్తున్న గుహ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ గుహలో నుంచి ఒక భూతం చెయ్యి వచ్చి అతన్ని లోపలికి లాక్కెళ్ళిపోతుంది. ఇది చూసిన ఆ వృద్ధ మహిళ ఒక ఇనుప సువ్వని తీసుకొని తన గొంతులో గుచ్చుకొని చనిపోతుంది. రస్పతి వెనక్కి తిరిగి చూసే లోపల ఆమె మాయమైపోతుంది. ఇది చూసి భయపడిన రస్పతి అక్కడి నుంచి పరిగెడుతూ ముందుకు వెళ్ళేటప్పుడు తన కాలు ఒక చెట్టుకి తగిలి ముందుకు పడతాడు. అప్పుడు ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొయ్య అతని శరీరంలోకి చొచ్చుకొని పోతుంది. అప్పుడు మళ్ళీ రస్పతి ప్రెజెంట్ లోకంలోకి వస్తాడు. అయితే ఇంతకు ముందు వచ్చిన కలల కంటే ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. మళ్ళీ రస్పతి లేచి హాల్లోకి వస్తాడు. అప్పుడు హాల్‌లో టీవీలో ఒక వార్త ప్రసారమవుతూ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తన ఇంట్లో రహస్యంగా చంపబడ్డాడని చెప్తూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, రస్పతి తన కలలో చూసిన వ్యక్తే ఈ వ్యక్తి. ఆ తర్వాత రస్పతి నిజం తెలుసుకోవాలని తన బెస్ట్ ఫ్రెండ్ టిట్లాని తీసుకొని ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తి భార్య గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తూ తన భర్తను ఎవరో దారుణంగా చంపారు అని అరుస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన రస్పతి ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక విషయం మాత్రం తనకు అర్థం కావడం లేదు. రాత్రి తన కల్లో జరిగిన విషయం మరుసటి రోజు పగలు అది నిజం ఎలా అవుతుంది? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మళ్ళీ కళ్ళు మూసుకొని కలలోకి వెళ్తాడు. మళ్ళీ అదే అడవి, అదే గుహ ఉన్న ప్రదేశంలోకి వెళ్తాడు. ఆ చెట్టులో ఈసారి ఒక ముసల్ది ఉంటుంది. మళ్ళీ ఆ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆమె చేతికి, కాళ్లకు కట్టిన వేర్లు తెంపుకుంటూ గుహ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. రస్పతి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ముసల్ది రస్పతిని తోసేసి కింద పడేస్తుంది. కొద్ది క్షణాల్లోనే ఆ ముసల్దాని తల తెగి గుహ ముందు పడి ఉంటుంది. ఇది చూసి రస్పతి చాలా భయపడిపోతాడు. వెనక్కి వెనక్కి వెళ్తాడు. అప్పుడే చీకట్లో నుంచి అతనికి మళ్ళీ అదే సౌండ్ వినిపిస్తుంది. అది విని రస్పతి అక్కడి నుంచి పిచ్చివాడిలాగా పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఎవరో ఒక మహిళ అతన్ని పట్టుకొని ఒక చెట్టు చాటుకు తీసుకుని వెళ్తుంది. రస్పతి ఆమె వైపు చూస్తాడు. ఆమె ఎవరో కాదు, ఇంతకు ముందు తనకు కలలో కనిపించిన మహిళ. అక్కడ ఇంకా శబ్దం పెరుగుతూ ఉంటుంది. ఇది విని రస్పతి భయపడిపోతాడు. ఆమెనసలు ఏం జరుగుతుంది అని అడిగే లోపల ఒక ఎండిన కొమ్మని తీసుకొని తనను గుచ్చుతుంది. రస్పతి నిద్రలేచి వాస్తవ ప్రపంచంలోకి వస్తాడు. మళ్ళీ టీవీలో న్యూస్ పెట్టుకొని చూస్తాడు. అందులో ఒక ముసలామెను హత్య చేసి ఉంటారు. ఆమె ఇంట్లో తల తెగిపడి దారుణంగా చనిపోయింది అనే న్యూస్ చూస్తాడు. ఇది చూశాక తనకి వస్తున్న కలలు వట్టి కలలు కాదు, అవి నిజంగానే జరుగుతున్నాయని అర్థమైపోయింది. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత రస్పతి రాత్రి వచ్చిన కల గురించి తన ఫ్రెండ్ టిట్లాకి చెప్తాడు. అప్పుడు మాట్లాడుతూ టిట్లా జరిగిన సంఘటనలు చూస్తుంటే ఈ చావులకు ఏదో లింక్ ఉంది. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు అనిపిస్తుంది అంటాడు. అంతలో వీళ్ళ దగ్గరికి ఉలాన్ వచ్చి నేను ఆత్మలతో మాట్లాడగలను అంటుంది. వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటాను అంటుంది. ఆ తర్వాత అందరూ రస్పతి ఇంట్లో కలుస్తారు. వులన్ ఆత్మల్ని పిలిచే ప్రక్రియ ప్రారంభిస్తుంది. చనిపోయిన ఒక ఆత్మ వులన్ శరీరంలోకి వస్తుంది. కలలో అందరినీ హత్యలు చేస్తున్న భూతం పేరు సుక్మా అని. ఈ భూతం చాలా శక్తివంతమైనది.
అలాగే దయలేనిదని చెప్పి దీన్ని ఓడించడానికి ఒకటే దారి ఉంది. అదేంటంటే ముస్తిక అనే పేరు గల మహిళని వెతకాలి అని చెప్పి ఆమె అడ్రెస్ కూడా చెప్తుంది. అప్పుడే హాల్లోని సామాన్లన్నీ మొత్తం పైకి లేస్తుంటాయి. ఏదో ఒక ఆత్మ వులన్ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఆత్మ కూడా బంజింగ్ జావోకి చెందినది అని చెప్పి నిన్ను కూడా చంపేస్తానని వెళ్ళిపోతుంది. తర్వాత వులన్ స్పృహ తప్పి పడిపోతుంది. ఇక్కడ జరిగిన శబ్దాలకు రస్పతి వాళ్ళ తాత నిద్రలేస్తాడు. నిజానికి వీళ్ళ కుటుంబం కూడా బంజింగ్ జావో అనే ఊరికి సంబంధించినది. గాదుమ్ మిలానీ జావా అనే ఐలాండ్ ప్రిన్సెస్ అక్కడి ప్రజల కలలోకి వచ్చి అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి ముందుగా హెచ్చరించేది. అప్పుడు అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవారు. రస్పతి ఒంట్లో మిలాతీ జావా ఐలాండ్ రక్తమే ఉంది కాబట్టి రస్పతి కలలో ఇవన్నీ జరుగుతున్నాయి. సుక్మా అందుకే రస్పతిని టార్గెట్ చేసింది. తర్వాత రోజు రస్పతి ఆ చనిపోయిన ఆత్మ చెప్పిన ముస్తికా అనే మహిళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ముస్తికా ఇల్లు డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. రస్పతి ఇంట్లోకి చూస్తాడు. అక్కడ తన కలలోకి వచ్చిన అదే ఒంటికన్ను ముసలిది ఉంటుంది. అతను ఆమెతో మాట్లాడాలి అనుకునేలోపు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత రస్పతిని ఇంటికి తీసుకుని వెళ్తారు. తను ఇంట్లో మేలుకోగానే అదే ఓల్డ్ లేడీ తన ముందు ఉంటుంది. ఆమె వీళ్లతో నా పేరు ముస్తికా అని చెప్పి సుక్మా ఆత్మ గురించి చెప్తుంది. చానా ఏళ్ల క్రితం బంజింగ్ జావాలో ఒక మంత్రగత్తె ఉండేది. ఆమె పేరు సుక్మా. అందరూ ఆమెను గౌరవించేవారు. ఆమె ఒక చిన్న పిల్లాడితో జీవిస్తూ ఉండేది. ఆమె తన శక్తిని పెంచుకోవడం కోసం అక్కడి అమాయక ప్రజల్ని బలి ఇచ్చేది. ఆ సంఘటన నేను కళ్ళారా చూశాను. నేనే అక్కడి ప్రజలకి ఈ విషయం చెప్పాను. వాళ్ళు కోపంతో సుక్మాని బంధించి ఒక గుడిసెలో వేశారు. అక్కడ ఆమె కాళ్ళు చేతులను చెక్క స్తంభాలకు కట్టేశారు. సుక్మా పెంచుకున్న కొడుకు ఈ సంఘటన చూసి చాలా బాధపడ్డాడు. ఆమెను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. తను చిన్నపిల్లవాడు కాబట్టి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని వారాల తర్వాత సుక్మా చనిపోయింది. అక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా భయంతో ఆమె శవాన్ని ముట్టుకోలేదు. ఆమె పెంచుకున్న కొడుకు కిందపడి బోరున ఏడుస్తూ ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత ఆ శవం ఆ అబ్బాయి కనిపించకుండా మాయమైపోయారు అని చెప్తుంది. ముస్తిక చెప్పిన దాన్ని బట్టి సుక్మా ఇంకా నరకద్వారాల్లో చిక్కుకొని ఉంది. బంజింగ్ జావా ప్రజల రక్తంతో తిరిగి తన శక్తిని తెచ్చుకొని తనకి పునర్జీవం తెచ్చుకోవాలి అనుకుంటుంది. ఈ విషయంలో సుక్మా పెంచుకున్న కొడుకు చాలా సంవత్సరాల నుండి తనకి సహాయం చేస్తూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి ముస్తిక సుక్మాని అంతం చేసే ఆయుధం కోసం ఎదురు చూస్తూ ఉంది. చివరికి ఆమె ఆ ఆయుధాన్ని కనిపెట్టింది. ఆ ఆయుధం ఎవరో కాదు, ఈ రస్పతినే. రస్పతినే సుక్మాని అంతం చేయగలడు. రస్పతి కలలో సుక్మా గొంతు కోయాలి. అదే సమయంలో ఆమె శరీరం కూడా కాల్చిపడేయాలి. అప్పుడే ఈ ఆత్మ అంతమవుతుంది అని ముస్తిక చెప్తుంది. ఇది విన్న రస్పతి వాళ్ళ తాత వద్దు అని చెప్తాడు. ఇంతకుముందే నా కొడుకు కోడల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా మనవణ్ణి కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను అంటాడు. అందుకని రస్పతి ఆలోచించి తానే రెస్పాన్సిబిలిటీ తీసుకుని సుక్మాని అంతం చేయాలి అనుకుంటాడు. అందుకని తన ఫ్రెండ్స్ సహాయం తీసుకుని రహస్యంగా ముస్తికని కలుస్తాడు. అప్పుడు ముస్తిక వీళ్లతో సుక్మాని అంతం చేయడానికి రస్పతికి ఉన్న శక్తి సరిపోదు అని చెప్పి అందుకోసం ముస్తిక తనకు ప్రత్యేకమైన శక్తి ఇస్తుంది. ఈ ప్రక్రియ ముగిశాక ఒక వ్యక్తి ముస్తిక గొంతుకొస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయిన సుక్మా పెంచుకున్న అబ్బాయి. ఇక్కడ నుంచి రస్పతి ఇంటికి వెళ్లేలోగా వాళ్ళ తాత మంచంపై స్పృహ లేకుండా పడి ఉంటాడు. అతనిలో ఎలాంటి కదలికలు ఉండవు. రస్పతి వాళ్ళ తాత తల మీద చేతులు పెట్టి కలలోకి వెళ్ళిపోతాడు. అదే అడవిలో గుహ దగ్గర సుక్మా పక్కన వాళ్ళ తాత మోకాళ్ల మీద కూర్చుని ఉంటాడు. వాళ్ళ తాతని రక్షించుకోవడం కోసం రస్పతి సుక్మాతో భీకర యుద్ధం చేస్తాడు. రస్పతి ఈ పోరులో గెలిచేవాడు, కానీ అంతలో సుక్మా బలం తెచ్చుకొని తన చేతికి ఉన్న చైన్లను తెంచేసుకుంటుంది. ఆమె ఒక నల్లని పొగలాగా మారి రస్పతి మీదకు దూసుకుని వెళ్లి గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటుంది. ఈలోగా వాళ్ళ తాత కింద పడి ఉన్న ఒక కర్ర తీసుకుని సుక్మా తల మీద కొడతాడు. ఆ విధంగా తన తాత ప్రాణాలు పణంగా పెట్టి తన మనవడిని కలలో నుంచి బయటకు తీసుకుని వస్తాడు. కానీ ఆ కలలో ఈ తాత ఇరుక్కునిపోయాడు. రస్పతి వాళ్ళ తాతను కాపాడుకోవడానికి సుక్మాని అంతం చేయడానికి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. టిట్లా ఉలాన్లకు సుక్మా శవాన్ని వెతికే పని అప్పగిస్తాడు. రస్పతి మళ్లీ కలలోకి వెళ్లి సుక్మా తల నరకడానికి వెళ్తాడు. మరోవైపు ఉలన్ టిట్లాలు సుక్మా శవాన్ని వెతకడానికి ప్రయాణమవుతారు. రస్పతి కలలో అదే అడవిలోకి ఎంటర్ అయ్యాడు. సుక్మా అతని ఎదురుగా ఉంటుంది. సుక్మా తన శక్తిని ఉపయోగించి రస్పతిని గాల్లోకి లేపుతుంది. రస్పతి ముస్తిక ఇచ్చిన శక్తిని ఉపయోగించి కాసేపు సుక్మాని ఆపగలుగుతాడు. కానీ సుక్మా తనని కిందకి దించి పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఆ దెబ్బలకు రస్పతి రక్తపు వాంతులు చేసుకుంటాడు. మరోవైపు టిట్లా ఉలాన్లు తమ ప్రయత్నం చేస్తూ సుక్మా శవాన్ని కనిపెడతారు. ఆ శవాన్ని వాళ్ళు తగలబెట్టేలోగా సుక్మా పెంచుకున్న తన కొడుకు అక్కడికి వచ్చి వీళ్లపై కత్తితో దాడి చేస్తాడు. వాళ్ళని విపరీతంగా కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు టిట్లా ఆలోచించుకుని తన శక్తినంతా కూడగట్టుకొని ఆ వ్యక్తిని కదలకుండా కాళ్లను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఉలన్ లేచి ఆ శవాన్ని తగలబెట్టేస్తుంది.
సుక్మా శరీరం ఇక్కడ కాలుతూ ఉంటే, అదే సమయంలో రస్పతి దగ్గర ఉన్న సుక్మా ఆత్మ నొప్పితో అరుస్తూ ఉంటుంది. ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న రస్పతి కింద పడి ఉన్న పెద్ద కర్ర తీసుకొని, తన శక్తినంతా ఉపయోగించుకొని సుక్మా తలను పగలగొట్టేస్తాడు. దీంతో సుక్మా ఆత్మ అంతమైపోతుంది. మరోవైపు సుక్మా పెంచుకున్న కొడుకును కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. రస్పతి తన తాతని రక్షించుకుంటాడు. ఆ తర్వాత ఉలాన్ రస్పతిలిద్దరూ ఒకటై హ్యాపీగా తమ జీవితం కొనసాగిస్తారు. ఈ సీన్‌తోనే ఈ అద్భుతమైన మూవీ ఎండ్ అవుతుంది.